మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిది ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. ఇది మహాధనుస్సు. ఎలాంటి శత్రుశస్త్రం కూడా దీన్ని ఖండించలేదు. దీన్ని విశ్వకర్మ సాక్షాత్తు విష్ణుమూర్తి కోసం తయారు చేశారు. రానున్న కాలంలో క్షణక్షణం ప్రమాదాలు సృష్టించే రాక్షసులతో నువ్వు ఢీకొనవలసిన అవసరం ఉంటుంది. అందుచేత నువ్వు ఈ ధనస్సును స్వీకరించు. ఇవి రెండు దివ్య తుణీరములు. ఇవి నాకు ఇంద్రుడి నుంచి లభించాయి. ఇవి అక్షయ తుణీరములు. వీటిలో బాణాలు ఎన్నుడు సమాప్తం కావు. ఈ 4 బాణాలు శత్రునాశనం చేసి అంతర్ధానం అవుతాయి. తిరిగి ఈ తుణీరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీ ఇరువురి కోసం. మీరు వీటిని స్వీకరించండి. ఇదొక దివ్య ఖడ్గం. ముల్లోకాలను జయించగల శక్తి దీనిలో ఇమిడి ఉంది. లక్ష్మణ, నీవు దీన్ని స్వీకరించు. రాక్షస సంహారానికి మీకెంతో సహకరిస్తాయి. రామ, ఇది మహోన్నతమైనది. శివుడు మేరు పర్వతంలో చేసిన అతి మహోన్నత ధనస్సుకి ఈ బాణాన్ని సంధించి త్రిపురాసుర సంహారం చేశాడు. ఈ అద్భుత బాణాన్ని నేను నా కానుగ్గా ఇస్తున్నాను. దీన్ని స్వీకరించు. దివ్యాస్తరాల సమస్త శక్తులు నేటి నుంచి నీ అధీనంలో ఉంటూ నీ ఆజ్ఞలను పాటించగలవు. ప్రభు, తమ విశేష కృప వలన మేము ధన్యులమయ్యాము. రామ, నువ్వు సర్వదా విజయం పొందుతావు. త్రిలోకాలలో సమస్త కాలాలలో నీ విజయగాథ గానం చేయబడుతుంది. దేవతలు కూడా నీ ఎదుట శిరస్సులు వంచి నమస్కరిస్తారు. ఓ కర్మవీరా, నేను నీకు ప్రణామం చేస్తున్నాను. అగ్రజ, నది నీరు ఒడ్డును తాకుచున్నది. గోదావరి తీరాన్ని సమీపించాం. అవును లక్ష్మణ, ఇదే పంచవటి అయి ఉంటుంది. అలా చూడండి, అదేమిటి? ఇదేదో చాలా పెద్ద పక్షి. పక్షుల రాజేమో. మేమింత పెద్ద గద్దను ఎన్నడూ చూడలేదు. మాకిది రాక్షసుల్లా తోస్తోంది. మీరు మాకు ఆజ్ఞనివ్వండి. మేము ఒకే బాణంతో దీన్ని యమపురికి పంపిస్తాం. తొందరపడకు లక్ష్మణ. నీకు చిత్రకూట భవిష్యద్వాణి జ్ఞాపకం లేదా?
శత్రువులా లేక మిత్రులా అన్నది పూర్తిగా తేలేంత వరకు కేవలం సందేహ ప్రేరణ కారణంగా ఎవరి మీద దాడి చెయ్యకూడదు. లేకుంటే పశ్చాత్తాపపడాలి. నేను ఇక్ష్వాకు వంశజుడైన దశరథుల వారి పుత్రుడను రాముడను. నా భార్య, నా అనుజుని సమేతంగా తమకు ప్రణామం చేస్తున్నాము. పక్షిరాజా, నేను మీ పరిచయ భాగ్యం పొందకోరి మీ వద్దకిలా వచ్చాను. తమరెవరు, ఏ ఉత్తమ వంశంలో జన్మించినారో తమకు సముచితమనిపిస్తే చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వత్సారామ, నీవు స్వర్గస్థుడైన నా స్నేహితుడు దశరథుని పేరు చెప్పి నన్ను పొలగితుండి చేశావు. మహాపరాక్రమవంతుడైన దశరథ మహారాజుతో నా స్నేహం దేవాసుర సంగ్రామం సమయం నాడిది. ఆయన సందర్శనం నాకు ఆనాడు కలిగింది. ఆనాడు ఆయన నన్ను కౌగలించుకొని, జటాయువు, నువ్వు నాకు ప్రాణ సమానం, అంత ఆప్తుడమని అన్నారు. ఆయన పుత్రుడు అంటే నాకు పుత్ర సమానమే. రఘునందన, మహర్షి కశ్యప వారికి 2 కుమారులు, గరుడు, అరుణుడు. గరుడు శ్రీ మహావిష్ణు సేవకు అంకితమైపోగా అరుణుడు సూర్య భగవానుడి సేవలో లీనమైపోయాడు. నేను అరుణుడి కుమారుడను. మేము 2 సోదరులం. నా అన్న పేరు సంపాతి, గెద్దలకు రాజాయన. నా పేరు జటాయువు. మీరు పంచవటిలో పన్న కుటీరం నిర్మించుకోండి. నేను ఈ సమీపంలో కాపలాదారుడుగా తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతుంటాను. పక్షిరాజా, ఇవాళ నిజంగా ఎంతో సుదినం. తమ దర్శనం మళ్ళీ మా పితృదేవులను చూసినట్టయింది. నేను మళ్ళీ అనాథను కానని, సురక్షితుడనని నాకెంతో ధైర్యం కలిగింది. లక్ష్మణ, ఇక్కడే మనకు పర్ణశాలను నిర్మించు. అవును వత్స, అక్కడ ఆ నదీ తీరాన ఆ స్థానం అత్యుత్తమమైనది. గోదావరి నదీ తీరాన పర్ణ కుటీరం వెలసినది. సీతాలక్ష్మణ సమేతయై వసించేను అట శ్రీరాముడు. భలే లక్ష్మణ, భలే. చూశావా సీత, నీ మరిది లక్ష్మణుడి ప్రతిభ ఏమిటో. విశ్వకర్మ విశాల భవనాలు నిర్మించవచ్చును. అయితే రాజభవనాన్ని తలదన్నే ఈ పర్ణ కుటీరాన్ని ఇలా అతి శీఘ్రంగా నిర్మించడం లక్ష్మణుడికే సాధ్యం. ఇక్కడ విశ్వకర్మ కూడా ఓటమిని అంగీకరించాలి. తమ ప్రోత్సాహమే మా ప్రేరణగా మారింది అగ్రజ. మేము కేవలం మీ దాసులం. నాకేమవుతాను కాదు లక్ష్మణ. చెప్పాలంటే నా చెంత మాటలు లేవు. వనవాస కాలంలో నువ్వు మా చెంత లేవంటే ఒంటరి వాణ్ణి ఏం చేయగలను? నీ సేవలు సహకారంతో నేనసలు వనవాసమే అనుభవించలేదని అనిపిస్తుంది. నువ్వు నా సోదరుడివైనా ఆజ్ఞలు పాటించే పుత్రునిలా సేవలు చేస్తున్నావు. పితృ సమానంగా ప్రతిపాలన చేస్తున్నావు. అగ్రజ, మా ఈ జన్మ తమ చరణ సేవలకే పూర్తిగా సమర్పితం. వదిన, మీరొక్కసారి తిలకించి చెప్పండి, లోపాలేమిటో. చూస్తూనే ఉన్నానుగా తమ చాతుర్యం. ఈ పవిత్ర కుటీరంలోని ప్రతి చిన్న అంశము పరమ సుందరం. మీరు మా కలని నిజం చేశారు మరిది గారు.
అగ్రజ, తమకి ఈ స్థానమే సముచితం. తమ కోసమే ఈ స్థానాన్ని నిర్మించాం. తమ సంధ్యావందనానికి పుష్పాలు కూడా సిద్ధం చేశాం. ఎలా ఉందో చెప్పండి. అతి ఉత్తమం లక్ష్మణ. ఈ వటవృక్ష శీతల ఛాయలో ఎంత ప్రశాంతత ఉంది. స్వామి, ఈ శాంతి కుటీరంలో మనం మన వనవాసాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది కదా. అయోధ్యను విడిచి వనవాసం చేస్తూ 12 వత్సరాలకు పైనే గడిపేశాం. అయోధ్య. సీత, ఎంత పవిత్రనామం స్మరించావు. అయోధ్య పేరు గుర్తు రాగానే జన్మభూమి మట్టి నుండి వచ్చే ధరణి సుగంధం రోమాంచితం కలిగిస్తుంది. విన్న వెనువెంటనే మాత కౌసల్య గుర్తొస్తున్నారు. తమకు అప్పుడప్పుడు మాత్రమే గుర్తొస్తున్నారు. ఆ మాతృమూర్తి వ్యధను మీరు అంచనా వేయలేరు ఆర్య. ధర్మం, ధైర్యం, సహనం సమస్తం తన లోపలే దాచుకున్నారు. మన వనవాసం పూర్తి కావాలని ఒక్కొక్క దినం లెక్క వేసుకుంటూ వ్యవధిని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. సీత, కొన్ని సమయాలలో ఏకాంతంలో అమ్మ కౌసల్య పిలుస్తున్న ధ్వని నా చెవులలో మారుమోగుతూ ఉంటుంది. చిన్నప్పుడు అలాగే పిలుస్తున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. రామ్మా, త్వరగా రా నాయనా, భోజనం వడ్డించాను అని. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ రాజభవన గవాక్షం వద్ద నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నారని. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. నేను తిరిగి రావడానికి ఇంకొంచెం వ్యవధే ఉంది. నేను వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను. వచ్చేశాడు, వచ్చేశాడు. అవును, అవును, మా రాముడు వచ్చేశాడు, మా రాముడు వచ్చేశాడు. సుమిత్ర, సుమిత్ర, మా రాముడు వచ్చేశాడు. సోదరి, మా రాముడు వచ్చేశాడు. సోదరి సుమిత్ర, నా రాముడు, నా రాముడు వచ్చేశాడు, వచ్చేశాడు, నా రాముడు వచ్చేశాడు. సుమిత్ర, నా రాముడు వచ్చేశాడు, నా రాముడు వచ్చేశాడు. మహారాణి, సోదరి, సోదరి, రాముడు వచ్చేశాడు, రాముడు వచ్చేశాడు. మహారాణి, మీరేమంటున్నారు సోదరి? సుమిత్ర, సుమిత్ర, రాముడు వచ్చేశాడు. వనవాసం పూర్తి చేసుకుని నీ లక్ష్మణుడు కూడా వచ్చేశాడు. మనల్ని చూడటానికి అదిగో వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. కాదు సోదరి, అంతా మీ భ్రమ. ఇంకా 14 వత్సరములు ముగియలేదు, 1 వత్సరము మిగిలి ఉన్నది. ఇంకా 1 వత్సరము మిగిలినదా? అది ఎప్పటికి పూర్తవుతుంది? సోదరి, 13 వత్సరములు గడిచాయి. మీరు ధైర్యాన్ని విడనాడకండి. 13 వత్సరములు ఎలా గడిచాయో అలాగే 1 వత్సరము గడుస్తుంది. ఏది సుమిత్ర, 13 ఏళ్ళు సహనంతో గడిచాయి. మాతగా ఓ వత్సరం గడపడం భరించలేకపోతున్నా. నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను, చేసుకోలేకపోతున్నా. సుమిత్ర, సోదరి, ఒకవేళ కాలగమనం ఆగిపోతే, ఈ 1 వత్సరం గడవకపోతే నేనేం చేయగలను? లేదు సోదరి, లేదు.
ఒక్క సంవత్సరము గడిచిపోతుంది గడిచిపోతుంది. సుమిత్ర, అవును సోదరి, తప్పకుండా గడిచిపోతుంది. రండి సోదరి, లోనికి వెళదాం. సరే సుమిత్ర, సోదరి, ఈ సమయంలో రాముడు ఎక్కడున్నాడో ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు కదూ. అవును సోదరి, వాళ్ళ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అగ్రజ, ఒక హీన భావన మాలో మేము సిగ్గుపడేలా చేస్తోంది. అలాంటి విషయం ఏమున్నది? అగ్రజ, తమ వంటి నిర్వికారులు సహృదయుల చల్లని నీడలలో మేము ప్రతి క్షణం ఒక్కో యుగంలా గడుపుతున్నాం. మరి మా స్వభావం ఎందుకింత ఉగ్రంగా ఉంది? మీకు పూర్తి విరుద్ధంగా ఎందుకు సృష్టింపబడింది? లక్ష్మణ, నువ్వు చెరకు లాంటి వాడివి. పైకి కఠినమైన, లోపల అతి మధురంగా ఉంటావు. నీ మనసు అంతే. మీరు మాకు స్వయంగా ఎన్నో విధాలుగా మా స్వభావం గురించి హెచ్చరించారు. ఇప్పుడు మమ్మో బాలకుణ్ణి చేసి బుజ్జగిస్తున్నారు. జీవితంలో అనేక మార్లు మా రుధిరంలో క్రోధం అనే పొంగు వచ్చింది. అయినప్పటికీ వాటన్నిటి ఔచిత్యాన్ని మేము తట్టుకోగలం. ఒకప్పుడు ఈ క్రోధం వల్ల, ఈ ఆవేశం వల్ల మేమెంతో పెద్ద పొరపాటు చేశాం అగ్రజ. ఏమిటది? దైవ సమానులైన మా అగ్రజుల భరతుల వారిని అకారణంగా మేము అనుమానించాం. వారిపై మేము యుద్ధానికి కూడా సిద్ధపడ్డాం. ఈ సంఘటనని మా మనసు నుంచి మేము దూరం చేసుకోలేకపోతున్నాం. అనుజ, భ్రాంతిలో పడి కొట్టుకుపోవడం మానవుని జీవితంలో సహజంగా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు, కారణం ఏమిటి? నీ ఈ భావన నీ అగ్రజుని పట్ల నీకున్న భక్తి కారణమే. ఈ ఆవేశంలోనే ఆనాడు కూడా నీ మనస్సులో భరతుని పట్ల సందేహం ఉత్పన్నమైంది. లక్ష్మణ, వాస్తవానికి నువ్వు భావనా ప్రధానుడవు. అయితే భావుకుడు కావడం అపరాధమా చెప్పండి? కాదు, భావకుడు కావడం అతి సుందరమైన విషయం. భావనలు లేని మనిషి ఒక క్రూర మృగంతో సమానం. అయితే ఈ భావం మీద జ్ఞానమనే అంకుశం లేనప్పుడు భావావేశంలో అనేక మార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. మరి తమలా జ్ఞానై ఉండాలి. పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ పొరపాట్లను దిద్దుకోవాలి. పశ్చాత్తాపం నీ మనసులో పశ్చాత్తాపం అనే భావనే ప్రాయశ్చిత్తం కలిగినట్టు తెలియచేస్తోంది. భరతులు మేం చేసిన అపరాధాన్ని మనస్ఫూర్తిగా క్షమించారో లేదో? క్షమించడం అనే సమస్య నిన్ను అపరాధిగా భావిస్తే కదా. భరతుణ్ణి నీవింతవరకు పూర్తిగా అర్థం చేసుకోలేదు లక్ష్మణ. భరతుల వారి గుణాలు అనంతమని చెప్పాలి. సాగర కెరటాలు లెక్కించగలవారే వారి గుణాలను గుర్తించగలరు. సాగర కెరటాల కంటే అమితం ఆకలి కెరటాలు. మీరు అడవి నుంచి కట్టెలు తీసుకురాకపోతే మీ వదిన సీత వంట ఎలా చేయగలదు? పొరపాటైపోయింది, క్షమించండి వదిన గారు. ఇప్పుడే కట్టెలు తీసుకొస్తాను.
శూర్పణఖ మరులే గుని చెదిరనే తన నయనాలే కామాంధకారం కమ్మే కోరిక హద్దులు దాటి తన కోరిక హద్దులు దాటి కామాంధకారం కమ్మే తన రాక్షస మాయలు చూపే ఆమె కోరిన రూపాన మారే తన కోరిన రూపాన మారే రాక్షస మాయలు చూపే దివి నుండి ఈ భువికి తిగినంత మన్మథ బాణం దహించనే కామాగ్ని రాముని ప్రేమకై నమస్కారం దేవి. తమరెవరూ? అసలు ప్రకృతికి పురుషులకు పరిచయం అవసరం ఉంటుందా? నువ్వు ఈ భూమి మీద మహా తేజస్వైన సుందర పురుషుడు, నేను త్రిలోక సుందరి నారిని. ఓ త్రిలోక సుందరి, నేను తమకు ఏ విధంగా సహాయపడగలను? ముల్లోకాలను గాలించి చూశాను. అయితే నీ వంటి అతి సుందర ఆకర్షణీయ పురుషుణ్ణి ఈనాడే చూశాను. ఈ భూమి మీద నీ వంటి పురుషుడు లేడు, నా వంటి స్త్రీ కూడా లేదు. ఆ విధాత మనిద్దరినీ కావాలనే సృష్టించాడు. నా భర్తవు కావాలని నేను నీ దగ్గరకు వచ్చాను. నేను ఇచ్చానుసారం రూపధారణ చేయగలిగే రాక్షస పుత్రిని శూర్పణఖను. నన్ను కామవల్లిని కూడా అంటారు. రాకుమారి శూర్పణఖ? అవును, లంకేశ్వరుడు త్రిలోక విజేత అయిన రావణుని పేరు వినలేదా? మహారుషి పునస్సుని పుత్రుడు, మహాత్మా విశ్వవుని పుత్రుడు, మహారాజు, మహాబలశాలి, విశ్వవిజేత అయిన మహా తేజస్వైన రావణుడు నా సోదరుడు. మహాబలశాలి అయిన కుంభకర్ణుడు, విభీషణుడు నా సోదరులే. ఈ విశాల జనస్థానం మీద పూర్తి అధికారం ఉన్న పరాక్రమవంతులు కలుడు, దూషణులు నా సోదరులే. దేవతల కోశాధ్యక్షులు కుబేరుడు నా సోదరుడే. మీ పరిచయం మాకు సంతోషకరం. మరి మీరు పరిచయం చేసుకోలేదే? తపస్వి వేషంలో జడదారులై, తేజస్వులై, సాధువులా కనిపిస్తున్నారు, యోధుడిలా ఉన్నారు. వాస్తవానికి మీరెవరు? దేవి, దేవతలకు సమానుడైన పరాక్రమశాలి మరియు పరమ ధర్మాత్మ మహారాజు దశరథుల వారి పేరు వినే ఉంటారుగా. నేను అయోధ్య నరేశుడు దశరథుని కుమారుడను, రాముడను. రామా? రామునితో ఏ పని ఉన్న కారణంగా అసుర సుందరి చరణాలు నా కుటీరం వరకు వచ్చాయో? ప్రథమ దర్శనంలోనే నా మనసు మీపై అనురక్తమైంది. మీ రూపలావణ్య ఆకర్షణలో పడి నేనింత దూరం వచ్చాను. భర్తగా భావించి మీకు దాసిని కావాలని వచ్చాను. నన్ను మీ భార్యగా స్వీకరించండి. ఈ పృథ్వీపైన మీ వంటి పురుషులు లేరు, నా వంటి స్త్రీ కూడా లేదు. మనిద్దరి సంగమం అపూర్వం. ఆదరణీయ అసురబాల, ఓ భద్రి, నన్ను పరీక్షించాలని వచ్చావా? కాదు పురుషోత్తమా, నేను నన్ను అర్పించుకోవాలని వచ్చాను. మీ సుందర ఆకర్షణీయ రూపంలో నేను స్వప్నాల సందడిలో ఉన్నాను. నన్ను గాంధర్వ వివాహం చేసుకోండి. నేను వివాహితుడను. ఈమె నా పరిణీత ధర్మపత్ని సీత. ఏముంది ఈ ఎండి కుళ్ళిన ఎముకల గూడు లాంటి క్షుద్ర మానవ స్త్రీ? నేను ఈమెను ఇప్పుడే తినేస్తాను. ఆ తరువాత మీరు సంతోషంగా దండకారణ్యానికి రాజులు కండి. ఇక నేను మీ మహారాణిగా ఉంటాను.
మీరు ఈమెపై దయ చూపించగలిగితే ఈమె కూడా ఓ మూల పడుంటుంది మనకు సేవలు చేసుకుంటూ. మనం విహార ప్రాంతాలు కూడా ఒకటేమిటి, ఎన్నో చూసి రావచ్చు. కానీ నేను ఏకపత్ని వ్రతుడను. ఇక నీ వంటి స్త్రీ సవతితో ఎలా నిభాయించుకోగలదు? వదిన గారు, అతి త్వరగా వంట సిద్ధం చేయండి, భోజనాలు చేద్దాం. ఇతనెవరు? తమలాగే అతి సుందరంగా ఆకర్షణీయంగా ఇతడు నాకు అనుజుడు లక్ష్మణుడు. ఒంటరివాడా? ఆ వనాలలో ఒంటరివాడే. అయితే సరే, ఇతనితో నా వివాహ ప్రస్తావన తీసుకొస్తాను. నీవు స్వచ్ఛంద విహారం చేసే నారివి. నీ ఇష్టాన్ని ఎవరు అడ్డగించగలరు? ప్రయత్నించి చూడు. ఆర్య లక్ష్మణ, ఏకాంతంలో ఉన్నారు. తమకొచ్చిన కష్టమేమిటో? కష్టమేమీ లేదు, మీకు సుఖం ప్రసాదించాలని వచ్చాను. ఇప్పుడే మా అగ్రజులను ఏదో యాచించారు. ఆ దురదృష్టవంతుడు నా మాట వినలేదు. ఏమంటున్నాడంటే అర్థాంగి వెంట ఉన్నది అని. ఆ సంగతి వదిలేయండి. మీరు నాకు తగినవారు, నేను మీకు తగినదానను. నా అభ్యర్థనను అంగీకరించండి. భద్రి, స్వామిని వదిలి సేవకుని చెంతకు వచ్చారు. మీ దృష్టిలో సేవకునికి స్వామికి ఎటువంటి వ్యత్యాసమూ లేదా? హే గజకామిని, స్వాములు కావాలని కోరుకున్నారు, దాని మాటేమిటి? మేము మా అగ్రజుల శ్రీరామచంద్రుల సేవకులం. మమ్మల్ని వివాహం చేసుకుంటే మీరు మా వదిన గారికి అన్నగారికి సేవలు చేసి అలసిపోతారు. రాణి కావాలనుకుంటూ ఎందుకు దాసీ కావాలనుకుంటున్నారు? వెళ్ళండి, అక్కడికే వెళ్ళి మీ మనోభీష్టాన్ని యాచించండి. నేను యాచించడానికి రాలేదు. మీ ఇద్దరు అన్నదమ్ములు నా ప్రేమను నిరాకరిస్తున్నారు. అది ఓ క్షుద్ర మానవ కాంత. దీని ఆకారం వికారం చేస్తాను. దీన్ని నేను నమిలి మింగేస్తాను. లక్ష్మణ, మీ ఈ కోమలమైన దోసకాయని నేను నమిలి మింగేస్తాను. నన్ను కాదని నిరాకరిస్తారా? నరికావా? ముక్కు నరికేసావా? నేను ఈ దండకారణ్యంలో మీ ఇద్దరికి చితి పెంచి కాల్చలేదంటే నేను శూర్పణఖనే కాదు, నేను రావణుని సోదరునే కాదు, ఖరదోషంలో నా సోదరులే కాదు. పాపం అబల. సబల అనండి అగ్రజ. సంతోషం, ఏమీ జరగలేదు. ఇంతకంటే ఏం జరగాలి? స్త్రీ కదా. దురాచారిణి, దుష్టురాలు. మహర్షి విశ్వామిత్రులు ఒకప్పుడు మనకు ఆదేశిస్తూ ఏమన్నారో గుర్తుందా అగ్రజ? ఇలాంటి దుష్ట స్త్రీని వధించడంలో ఎలాంటి దోషం ఉండదని. మేం కేవలం తను ముక్కే కోశాం. ఒక సిగ్గుమాలిన స్త్రీ ఇలా కామాంధురాలైనప్పుడు ఆమెను మించిన భయంకరమైన వారింకెవరూ ఉండరు. అదే తిరస్కురాలైతే ఆమె ఇతరుల్ని సర్వనాశనం చేసి తీరుతుంది. శూర్పణఖ ప్రతీకారం తీర్చుకోవడానికి తప్పక వస్తుంది. మనం జాగరూకులమై ఉండాలి. అవును అగ్రజ. రక్షించండి, రక్షించండి ఖర మహారాజా, రక్షించండి, రక్షించండి, రక్షించండి.
తమ రాజ్యంలో ఒక అబలపై అత్యాచారం జరిగింది. సోదరి, ఇంతటి అత్యాచారం, ఈ అకార్యం ఎవరు చేశారు? ఈ దండకారణ్యంలో ఎవరికింత సాహసం? మా సోదరుని అవమానపరిచిన వాడు దేవాది దేవుడైనా అసురుడైనా ఇలా నీ మీద కిరాతకం చేసి తన చావును ఆహ్వానించుకున్నాడు. వాడి పేరేమిటి సోదరి? రామలక్ష్మణులు సోదరా. రామ లక్ష్మణుల? అవును, రాముడు లక్ష్మణుడు ఇద్దరు సోదరులు, అయోధ్యరాజు దశరథుని పుత్రులు. మునివేషధారులై ఒక సుందర నారితో గోదావరి తీరాన నివసించడానికి వచ్చారు. ఆ ఇద్దరు నేను ఒంటరిగా ఉండడం చూసి నన్ను ఈ విధంగా అవమానపరిచారు. తమరు నిజంగా నా సోదరులే అయితే తగిన ప్రతీకారం తీర్చుకోండి. మా ఈ గాయాన్ని వారి రక్తంతో తుడిచేయండి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఇద్దరు మానవాధములకింత సాహసమా? ఈ గడ్డ మీద బ్రతకడానికి వచ్చి ఒక రాక్షస కన్య మీద ఇంత అత్యాచారం చేయగల సాహసమా? మహాబల దూషణ. దండకారణ్య పాలకులకు జరిగిన అన్యాయం తెలిసిన మహావీర, వారు ఎంతటి వారో ఎవరో తక్షణం మాకు తెలియాలి. రాజా, ఆ ఇరువురు నిస్సందేహంగా అయోధ్య రాకుమారులై ఉంటారు. దేశ బహిష్కరణ వలన అడవిలో దిక్కుతోచగా తిరుగుతున్నారు. దండకారణ్య ఉపర భాగం నుండి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇరువురు క్షత్రియ కుమారులు ఆశ్రమవాసులను రక్షిస్తున్నారట, అక్కడికి వెళ్ళిన రాక్షసులను సంహరిస్తున్నారట. వాళ్లకు భయపడి రాక్షసులు తపోవనాలకు వెళ్లి ఋషులను బాధించటం మానివేశారట. ముందుగానే ఎందుకు తెలియజేయలేదు? ఇది అంతా మన రాజ్య సరిహద్దుల గవతల జరుగుతున్నది. అందుకే మేము ఆ 6 ఋషుల జోలికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాము. ఎంతో అద్భుత పరాక్రమవంతులని అందరూ కలవరపడుతున్నారట. కొన్ని వత్సరాల క్రితం విరాధ రాక్షసుని వధించినది వీరేనట. బలశాలి విరాధుల్ని వధించాడా? చాలా ఆశ్చర్యం. వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మన సరిహద్దుల్లోకి వచ్చి వారు నివసిస్తున్నారట. అంటే వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారా? అందుకే ఆ ఇరువురు మా సోదరుని అవమానించారు. మేమంటే భయం లేదా? లేదగ్రజ, కలుడి సోదరునని నేను ఎంతగానో చెప్పాను. వాడు నా మాట వినలేదు. పైగా అపహాస్యం కూడా చేశారు. అసలు నువ్వెందుకెళ్ళావు అక్కడికి? ముందుగా నేను వాళ్లతో కలిసి ఉన్న ఒక అందాల భరణిని చూశాను. త్రిలోకాలలో అంత అందమైన స్త్రీని నేను చూడలేదు. అప్పుడు అనుకున్నాను, ఇంతకంటే మంచి కానుక అగ్రజ రావణుల వారికి సమర్పించలేనని. ఇంతలా ఇద్దరు మదగజల్లా నాపై దాడి చేశారు. వారి కంతిమ ఘడియలు సమీపించాయి. మేం తక్షణమే వారిని అవపరికి సాగనంపుతాం. దూషణ, రథం సిద్ధం చేయి. మేమే స్వయంగా వెళ్తాం. మహారాజా, కేవలం 2 మానవులను వధించడానికి తమరే వెళ్ళాలా? తమరు వెళ్ళడం చిట్టెలుగును చంపడానికి సింహం వెళ్ళినట్టుంటుంది. నేనిప్పుడే మన వారిలో సమర్థులైన వారిని పంపి వారిని వధింపజేసి వారి శిరస్సులను మీ ముందుంచుతాను. మంచిది కాలభట. నీ 14 సైనికులతో వెళ్ళి పంచవటిని తక్షణమే సర్వనాశనం చేసిరా. వారిని సజీవులుగానైనా నిర్జీవులుగానైనా తీసుకొచ్చి శూర్పణఖ పాదాల చెంత పడవే. ఇక వారి అందాల రాశిని మా ముందుకు తీసుకురా. శూర్పణఖ, నువ్వు వెళ్ళి వాళ్ళ స్థావరం చూపించు. వెళ్ళండి, కదలండి. నా సందేహం నిజమైంది. వాళ్ళు వచ్చేశారు.
జనస్థాన రాజులు శ్రీమాన్ కరులు తమను దండించడానికి మమ్ము పంపించారు. ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ఒక సుందర స్త్రీ తమ వెంట వచ్చిందట. దానిని వారి సేవలకు పంపించవలసిందని. ఆహా, మీరు వారిని వేడుకున్నట్లయితే శిక్షించకుండా మిమ్మల్ని కనికరించి విడిచిపెడతారు. అది ఉత్తమం. 14 అసురులను రాముని శరమొకటే ఎదిరించేను. రాముని ధాటికి నిలువగలేక ఆఖలులంతా హతులైరి. ఏమన్నావు? ఒకే ఒక్క బాణంతో మన 14 వీరుల్ని చంపేశాడా? అవును సోదరా, అతడు ఒకే బాణం వదిలాడు. ఒకే క్షణం ఒకేసారిగా 14 తలలు నేలరాలాయి. అంటే వాళ్ళు కూడా టక్కుటమార విద్యల్లో సిద్ధహస్తులన్నమాట. ఇక ఉపేక్షించే ప్రయోజనం లేదు. దూషణ, మన సర్వ సైన్యాన్ని సంసిద్ధం చేయి. సమరానికి సమాయత్తం కమ్మను. లక్ష్మణ, ఖరదూషణులిద్దరూ సైన్యంతో వచ్చినట్లున్నారు. నేను వెళ్లి మార్గమధ్యంలో వారిని ఆప్ చేస్తాను. నువ్విక్కడే ఉండు. అగ్రజ, మేము మీ వెంట వస్తాం. వద్దు లక్ష్మణ, మనమిద్దరం వెళ్ళిపోతే ఆ క్రూర రాక్షసులు వచ్చి సీతను చుట్టుముట్టవచ్చు. కనుక నువ్విక్కడే ఉండి ఆమెను రక్షించు. నేను ఒంటరిగానే వారిని ఎదుర్కొంటాను. నా గురించి చింతించకు. మాకు మీ గురించి చింత లేదు. మేము వారిని ఒంటరిగానే ఎదిరించగలం. నువ్వందుకు సమర్థుడవే. కానీ ఈ సమయంలో నువ్విక్కడ ఉండి తీరాలి. బాలక, నువ్వు తుచ్చ మానవ మాత్రుడవై ఉండి కూడా మా సీమలోకొచ్చి అలజడి రేపుతావా? నీ మృత్యువును నీవే ఆహ్వానించుకోకు. ఆ ధనుర్బాణాలను అక్కడే పడవేసి సమనయంగా మా ముందుకు వచ్చి శరణార్థుడవు కమ్ము. దురహంకార రాక్షస, ఈ ధనుర్బాణాలను మేము ఋషుల ఆజ్ఞలపై స్వీకరించాము. మీ సంహారానికే వీటిని ఉపయోగిస్తాను. ఇక ఈ బాణం నిన్ను నీ సమస్త సైనికులను సంహరించాకే తుణీరంలోకి తిరిగి వస్తుంది.
ఆ, మేము భూమిపై శత్రువుకు ఒక్కసారి పారిపోవడానికి అవకాశం ఇస్తాం. ఎందుకంటే రణరంగంలో బెదిరి పారిపోయే భీరువుపై మేం బాణాన్ని సంధించం. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. మాకు నీ మూర్ఖత్వం చూస్తుంటే నవ్వొస్తోంది. ఒంటరిగానే నన్ను, నా సైన్యాన్ని నువ్వు ఎదుర్కోవాలనుకుంటున్నావా? నీ మీద దయదల్చేంత వరకు ఉపేక్షించాను. ఇక నీపై దయ చూపించవలసిన అవసరం లేదు. దూషణ, నీ సైన్యాన్ని ఆజ్ఞాపించు, అతన్ని చుట్టుముట్టమను. ఆజ్ఞం. రామ, వీళ్ళంతా ఎన్నో మాయాజాల విద్యలు నేర్చినవారు. నువ్వు ఒకే బాణంతో వారిని వధించు. నీ వద్ద విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన దివ్యమోహిని అస్త్రం ఉంది కదా, ఇప్పుడు నువ్వు దాన్ని ప్రయోగించు. దాని మాయలో పడి వీళ్ళంతా భ్రమించాలి, తమలో తాము కొట్టుకు చావాలి. ఆజ్ఞ. అగస్త్య మౌని రాముని కోసం మోహిని అస్త్రం దానము చేసే, మోహిని అస్త్రం దానము చేసే. కరదూషణాదుల సైన్యము పైన రాముడు మోహిని అస్త్రము వేసే, రాముడు మోహిని అస్త్రము వేసే. ఏ దిక్కు చూసిన రాముని బాణం, ఏ దిక్కు చూసిన రాముని బాణం ఛేదించేనంట ఆ రక్కసుల ప్రాణం. శత్రువులంతా కూలిరి భూమిపై, రాముని ధాటికి ఎదురింకలేదు, రాముని ధాటికి ఎదురింకలేదు, రాముని ధాటికి ఎదురింకలేదు. మూర్ఖులారా, ఏం చేస్తున్నారా? మీలో మీరే కొట్టుకు చేస్తున్నారా? దూషణ, అక్కడ జరుగుతున్నదేమిటి? సోదరా, మన వాళ్ళు పిచ్చి వాళ్ళయ్యారు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు వస్తున్నారు. ఈ రాముడు ఒక మాయావి. ఇతను మోహిని అస్త్రాన్ని ప్రయోగించి మన సైనికుల్ని మోసగించాడు. అయితే ముందుగా ఈ మాయను నేను మటు మాయం చేస్తాను. కాచుకో. అయితే ఇప్పుడు కాచుకో. ఏయ్! ధూర్తుడా, దూషణుణ్ణి చంపి నీ చావును ఆహ్వానించుకుంటున్నావు. ఎక్కడి నుంచో కాస్త ఈ విద్య నేర్చుకు వచ్చి నువ్వు గొప్ప మాయావివనుకుంటున్నావా? ఆగు, నేను చూపిస్తాను నా మాయాశక్తుల ప్రభావం ఏమిటో.
నీవు ధన్యుడవు రామా. ఈ ఖరదూషణాదులను ఈ ప్రపంచంలో నీవు తప్ప ఇంకెవ్వరూ సంహరించలేరు. నీకు సర్వదా జయము కలుగుగా. సుస్వాగతం 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 సుస్వాగతం. అభివందనం 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 నీకే అభివందనం అభివందనం నీకే అభివందనం.
భూమిలో లేరు నీ వంటి భక్తులు. బ్రహ్మదేవుని మెప్పును కోరి శిరసులనందించి నైవేద్యముగా బ్రహ్మదేవుని మెప్పును కోరి శిరసులనందించి నైవేద్యముగా బ్రహ్మదేవుని మెప్పును కోరి శిరసులనందించి నైవేద్యముగా లంకేశ్వర రాజేశ్వర హే దశానన హే దశానన లంకేశ్వర రాజేశ్వర హే దశానన హే దశానన దేవతలతో సంగ్రామం చేయగా విష్ణు చక్రమే వెనుదిరిగేను కుబేర పుష్పక విమానమందిన ధీశాలికి ఆ ప్రతిభాశాలికి అభివందనం నీకే అభివందనం లంకేశ్వర రాజేశ్వర హే దశానన హే దశానన లంకేశ్వర రాజేశ్వర హే దశానన హే దశానన శివ ధ్యాన
భూషణాలంకృత తేజ శివ స్తోత్రమందించిన రాజా जटाटवी गलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् ॐ नमः शिवाय जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्प निर्झरि विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्जललाटपट्टपावके किशोर चन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम अखर्व सर्वमङ्गला कलाकदम्ब मञ्जरी रसप्रवाह माधुरी विजृम्भणा मधुव्रतम् स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे ॐ नमः शिवाय ॐ नमः शिवाय रत्नभूषणालङ्कृत तेजा शिव स्तोत्रमन्दिंచిన राजा शिव कटाक्षमे పొందిన రాజా జయ హో కోటి భువన తేజ జయ హో కోటి భువన తేజ లంకేశ్వర రాజేశ్వర హే దశానన హే దశానన లంకేశ్వర రాజేశ్వర హే దశానన హే దశానన శరణు శరణు మహారాజా మహారాజా రావణుల వారిని శరణు వేడుకుంటున్నాను నాపై అత్యాచారము జరిగినది మహారాజా లంకేశ్వర శరణు వేడుకుంటున్నాను ఏమైనది శూర్పణఖ మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరిత